జై వాసవి. నా పేరు కొలిశెట్టి శ్రీనివాసరావు. మాది మాచర్ల, పల్నాడు డిస్టిక్. నేను బేకరీ బిజినెస్ చేస్తున్నాను. అమూల్ డిస్ట్రిబ్యూటర్ను కూడా మాచర్లో, అమూల్ ఐస్ క్రీమ్స్. నాకు ఇద్దరు బిడ్డలు. ఒక పెద్దబాబు ఆదిత్య, తను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. చిన్నబాబు బీటెక్, తను జాబ్ చేస్తున్నాడు. నాకున్న ఇంకో వ్యాపకం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను. ఒక 8 ఎకరాల తోట ఉంది, బత్తాయి తోట. దాంట్లో బత్తాయి చెట్లతో పాటు మిగతా అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తాను. ప్రతి ఫ్రూట్ నాకు రావాలని కోరుకుంటాను. ప్రతి ఫ్రూట్ నా తోటలోది నేను న్యాచురల్ ఫార్మింగ్ చేసి తినాలని కోరిక. ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎలా ఇష్టమైందంటే, నేను బ్యాక్గ్రౌండ్ పల్లెటూరు నుంచి వచ్చాను. తర్వాత కొంతకాలం ఫర్టిలైజర్ బిజినెస్ చేశాను. దానివల్ల కొంత ఇష్టం పెరిగి ఉండొచ్చు. చాలామంది అంటారు, నువ్వు వైశ్య కుటుంబం నుంచి వచ్చావు, నీకు ఈ పొలాలు ఈ సెట్ అవుతాయని. కానీ అదొక ఇష్టము. ప్లస్ పిల్లలు కూడా మ్యాక్సిమం సెట్ అయిపోయారు కాబట్టి నాకు ఇన్కమ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ అని లేదు, తగ్గింది. అందుకని అదొక ఆత్మతృప్తి కోసమే చేస్తున్నాను. కానీ 100% అందులో మార్జిన్ తీసుకుంటున్నాను, ప్రాఫిట్ తీసుకుంటున్నాను అనేది తప్పు. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను, నా గురించి చెప్పాను. ఒక విషయం గురించి మన మిత్రులని మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఈ మధ్య కాలంలో మీలో చాలామంది ఫంక్షన్ చేస్తుంటారు. ఒక మనిషికి అంటే ఒక ఇస్తరాకు భోజనానికి ఖర్చు 400 to 500 ఖర్చు పెట్టి ఉంటారు. ఆ భోజనాలు చేసేటప్పుడు చాలామంది మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని అడిగి ఉంటారు, ఎలా ఉంది భోజనం అంటే వాళ్ళు సూపర్ అని ఉంటారు, ఎక్సలెంట్ అని ఉంటారు, ఆ పదాలే ఎక్కువ వింటుంటారు. అవన్నీ కూడా నేను నిజం కాదని చెప్తాను. ఎందుకు కాదన్నానంటే, ఒక్క విషయం ఇందులో చెప్తాను. మీరు పెట్టే ఫస్ట్ భోజనాలు లేకపోగానే ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ ఏం ప్లేట్ ఇస్తున్నారు? ప్లాస్టిక్ ఇస్తరాకు, ప్లాస్టిక్ పేపర్ మీద వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. సూపర్ అని చెప్తారా? మీరు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, ఇప్పుడు నేను వింటాను. ప్లాస్టిక్ పేపర్ మీద రైస్, వేడి వేడి పొగలు సిమ్మే రైస్ని పెట్టుకుంటే ఎంత ప్లాస్టిక్ కరిగి అంటే బాడీలోకి వెళ్తుందో అర్థం చేసుకోండి. దానివల్ల ఎంత ఆరోగ్యాలు డ్యామేజ్ అవుతాయో తెలుసా అండి. ప్లాస్టిక్ పేపర్ బదులు అరిటాకు పెట్టండి. ఓకే, నాకు బఫే అండి సెట్ కాదు అంటారు. ఒక్కాకు పెట్టండి, 6 to 8 అవుతుంది. లేదు, న్యాచురల్ ఆకు కింద ఆకులు పేపర్ వేసి ఇస్తాడు, అందులో పెట్టండి. కనీసం 100% కరెక్ట్ ఉంటుంది. ఇందులోనే వేడివేడి సాంబారు, వేడివేడి రసం ఇస్తారు. దానికి తోడు ప్లాస్టిక్ బాక్సులు, ప్లేట్లు వాడుతున్నారు స్వీట్లకి. ఒక స్వీట్ పెట్టడానికి ఒక బాక్స్, అది అందంగా ఉండటానికి 5 నుంచి 6 రూపాయలు ఖర్చు పెడతాను. అది ఓకే, దానివల్ల నష్టం లేదు. ప్రకృతే డ్యామేజ్ అవుతుంది, మనిషి ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయలేదు. అది ఓకే, అది మీ ఇష్టం. ప్రకృతిని డ్యామేజ్ చేయాలా వద్దా అనేది అది మీ సొంత నిర్ణయం, అది మీ ఇష్టం. తర్వాత పెరుగు విషయానికి వెళ్దాం. ఫైనల్గా పెరుగు ఏంటండి, మీరు కంపెనీ పెరుగులు పెడుతున్నారు. ఆ 400, 500 ఇచ్చి కంపెనీ పెరుగు మనకి ఎందుకండి? అది ఎప్పుడుదో 10 రోజుల్లో, 20 రోజులతో, నెల రోజులతో ఆ స్టాకిస్ట్ అడుగుది అంతే ఉంచుతాడు, పైది అమ్ముతుంటారు. కుర్రోళ్ళు ఇప్పుడు ఎక్కడా చెప్పినట్టు వినటం లేదు. పైయే ఇస్తున్నారు, కిందే ఉంటాయి. ఎప్పుడో బయటకు వస్తాయి, 2 నెలలకో, నెలకో, 15 రోజులు. ఏ రోజైనా ఏ ఒక్కళ్ళైనా భోజనాల దగ్గర 10 కేజీల పెరుగు పెడుతుంటే దాని ఎక్స్పైర్ డేట్ ఒక్కళ్ళైనా చూసారా? చెప్పండి, మీరు చెప్పండి. అందులో ఎక్స్పైర్ అయిందో కాలేదో మీరు గమనించారా? అంత ఫుడ్ ఐటము మనము ఎక్స్పైర్ అయినాక తింటే ఎంత డేంజర్ అండి. 100% ఎక్స్పైర్ అవ్వలేదు, మంచిదే పెట్టారు. అదేమన్నా టేస్ట్ బాగుంటుందా సార్? 400 పెట్టినప్పుడు మీరు డిమాండ్ చేయండి, రైతు దగ్గర నుంచి పాలు మాకు వాడమనండి పెరుగుగా. లేకపోతే కేంద్రం నుంచి పాలు తెచ్చి పెరుగు తోడుపెట్టి పెట్టమనండి. మనం డిమాండ్ చేస్తే తనే చేస్తాడండి, మనం చేయాల్సిన పని లేదు. ఆయన డబ్బు కోసం వ్యాపారం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మన కోసం ఎందుకు చెయ్యడు? చేస్తాడు. ఆ పెరుగు కుండలో పేరబెట్టి పెట్టండి, ఎంత అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, తింటుంటే ఎంత రుచికరంగా ఉంటుంది. అటువంటిది పెట్టండి. ఇంకొకటి ఫైనల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఐస్ క్రీమ్లు 4 రంగులు పెట్టాను, 4 రకాలు పెట్టాను, 5 రకాలు పెట్టాను. ఐస్ క్రీముల్లో ఈ మధ్య కాలంలో ఫ్రోజన్ డిజర్ట్ అనే ఒక రకం వస్తుంది. అది కేవలం వెజిటబుల్ ఆయిల్తో తయారవుతుంది. అది చాలా డేంజర్ అండి, ఆరోగ్యానికి చాలా డేంజర్. కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. కానీ అప్రూవల్ ఇచ్చినంత మాత్రాన తినటం అనేది కరెక్టా? నీ ఆరోగ్యం గురించి నువ్వే చూసుకోవాలి. మందు తాగటానికి అప్రూవల్ ఉంది, అందరం తాగుతామా? తాగం. మనకి విజ్ఞత ఉంటుంది కదా, అది తాగాలా వద్దని కొంతమంది బానిస అవుతారు, అది వాళ్ళ ఇష్టం. ఇది కూడా అంతే, ఫ్రోజన్ డిజర్ట్ మంచి ఐస్ క్రీమ్ కాదు. అందులో మిల్క్ బేస్ వచ్చింది, దాని పేరు మీద ఐస్ క్రీమ్ అని రాసి ఉంటుంది. ఫ్రోజన్ డిజర్టే అని రాసి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఐస్ క్రీమ్ పెట్టండి, మంచి భోజనం పెట్టండి. ఎక్కువ రేటు భోజనం కాదు, ఎక్కువ రేటు భోజనం పెడితే కాదు, ఎంత ఆరోగ్యకరమైన భోజనం పెట్టావన్నదే ముఖ్యమో. నేను వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టాను, మంచి ఆరోగ్యకరమైన భోజనం పెట్టాను అని చెప్పండి, సూపర్ ఉంటుంది. మంచి మొలకలతో బిగిన్ చేయండి భోజనాన్ని.
మంచి ఇస్తరాకుతోటి భోజనం చేయండి, మంచి ఆకు పెట్టండి, మంచి పెరుగు ఇవ్వండి, చాలు. మంచి కిల్లి ఇవ్వండి లాస్ట్లో. సూపర్ అండి భోజనం. అదండి మంచి భోజనం. 500 కాదు, 1000 కాదు, 2000 కాదు, నథింగ్. సారీ అండి. ఎవరికైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపించినా, నేను లేక ఎవరి మనసైనా నొచ్చినట్లు అనిపించినా నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. జై వాసవి.